హాయ్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఫ్రమ్ శ్రీకాంత్ టెక్స్టైల్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈవెంట్, ఇది చాలా చాలా పెద్ద ఈవెంట్ అండి. సో ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. దీనికి మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు మీ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత అంతా తెలియజేయాలి అని చెప్పారు. సో ఈ ఈవెంట్కి రావడం, ఇక్కడ జరిగిన విశేషాలు ఇవన్నీ ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. సీరియస్లీ నా లైఫ్లోనే ఇది ఒక మెమరబుల్ డే అని చెప్పాలి. వై బికాజ్ నాకు బాగా ఫీవర్ ఉండే యాక్చువల్గా, చాలా ఫీవర్ ఉండే యాక్చువల్గా. బిఫోర్ 2 days నాకు కాల్ వచ్చింది. సో మా హస్బెండ్ అస్సలు వద్దంటే వద్దు, 100% వద్దు అనే చెప్పారు. కానీ నేను చాలా ఆర్గ్యూ చేశాను. అసలు రావడమే చాలా ఎక్కువ, ఇలాంటి ఆఫర్ నేను అస్సలు మిస్ చేసుకోను అని చెప్పాను. ఏం తినకుండా తాగకుండా వెళ్ళాను. సో అక్కడే కొన్ని జ్యూసెస్ తాగాను. చూడండి ఫేస్ కూడా ఎలా ఉందో. అబ్బో, అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది నాకు. అంత ఫీవర్ మీద మళ్ళీ అంత ప్యాక్ చేసుకున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్, డాక్యుమెంటేషన్, పీపీటీ రెడీ చేసుకొని, సో నా కజిన్ని హెల్ప్కి తీసుకొని వెళ్ళాను. సో అక్కడ వెళ్ళడమే నేను లేట్గా రీచ్ అయ్యాను యాక్చువల్గా. సో వాలంటీర్స్ హెల్ప్ తీసుకున్నాను, నాకు చేతనవ్వట్లేదు అన్నీ అరేంజ్ చేసుకోవడానికి కూడా. సో కాల్డ్ వాలంటీర్స్ టు హెల్ప్ మీ. వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏమైంది అంటే, నేను ఇంట్లోంచి రావడమే ఇష్టం లేదు కదా. సో ఒక పెద్ద ఇదిగానే బయటికి వచ్చానమాట. ఇది లేదు నాకు, ఇది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ ఛాన్స్ అని కొంచెం ఆర్గ్యుమెంట్ లాగానే చేసి వచ్చాను. అదొక డిస్టర్బెన్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్యాబ్ అండి, క్యాబ్ డ్రైవర్ అబ్బో చుక్కలు చూపించాడు. అసలు ఇట్లా లేట్ అవుతుంది, నాకు లేట్ అవుతుంది, కాల్స్ వస్తున్నాయి, కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళండి అని చెప్పాను. నాకు 5 minutesకి ఒక కాల్ వస్తుంది, మీరు చాలా లేట్ అయిపోయారు అని. యాక్చువల్లీ 10 o'clock నేను అక్కడ ఉండాలి, 11 అయిపోయింది, కానీ నేను అక్కడ రీచ్ అవ్వలేదు ఇంకా. బికాజ్ ఆఫ్ నేను మెంటల్గా ఫిట్ లేను అండ్ ఫిజికల్గా కూడా ఫిట్ లేను ఆ టైంలో. సో క్యాబ్ డ్రైవర్కి చెప్తే అతను తీసుకొచ్చాడు చూడండి, ఇక F1 రేసరే. ఆయన ఫాస్ట్గా తీసుకొస్తున్నాడు అని భయపడాలా, లేదంటే ఆన్ టైంకి తీసుకెళ్తున్నాడని హ్యాపీ ఫీల్ అవ్వాలా, అసలు ఏమీ అర్థం కాలేదు. అంత బ్లాంక్, అసలు చేతనవ్వట్లేదు, ఫీవర్ ఉంది, అన్నీ అరేంజ్ చేసుకోవాలి, లేట్ అవుతుంది. 5 minutesకి ఒక కాల్ వస్తుంది, యు ఆర్ లేట్, అందరూ వచ్చేసారు, సదిరేసుకున్నారు, మీరు చాలా లేట్ అని. నేను చాలా స్టాక్ తీసుకెళ్ళాను, అంత ఓపిక లేకపోయినా కూడా ఐ టుక్ అ వెరీ లాట్ ఆఫ్ స్టాక్. బికాజ్ అది పెద్ద ఎగ్జిక్యూషన్ అనమాట, చాలా పెద్ద ఈవెంట్ అది. సీఎం గారిని ఇన్వైట్ చేశారు. సో సీఎం గారు మనతోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, మనం ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి. చూడండి సర్వే కూడా అవుతుంది, మన ప్రోడక్ట్ డీటెయిల్స్, మన కంపెనీ గురించి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము, ఇవి ఇలాంటి వాటితో మేక్ చేస్తాము, ఎక్కడెక్కడ మనం సేల్ చేస్తున్నాము, ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాము, ఇలాంటి సర్వే మొత్తం తీసుకుంటారనమాట. మేడం వచ్చి సీత, పేరుకి తగ్గట్టుగానే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ సో కైండ్ హార్టెడ్. ఈ ఆర్గనైజేషన్ మా ఫౌండర్. అండ్ అక్కడికి వచ్చి చాలామంది లేడీస్ ఎంప్లాయీస్, పోలీసులు వాళ్ళందరూ కూడా విజిట్ చేశారు. మేడం వచ్చి మేఘన, నా టీమ్ లీడ్ అనమాట. షీ లీడ్స్ అవర్ టీమ్. తను వచ్చి సీఎం గారి కోసం కొన్ని తేలియా రుమాల్ దుపట్టాస్ సెలెక్ట్ చేశారు, సీఎం గారు చుట్టూ ఉన్న వాళ్ళ అఫీషియల్స్కి కూడా. సో 8 pieces మేడం గారు చూస్ చేసుకున్నారు. సో అన్నీ డిఫరెంట్ కలర్సే. ఇవే ఎందుకంటే ఐ టోల్డ్ ఎవ్రీ టైమ్, ఇక్కత్లో ఇవి ప్రీమియం అనమాట. ఇంతకు మించిన బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఇక్కత్లో ఉండదు. దీని తర్వాత ఇంకా సిల్కే. ఇందులో శారీ వచ్చి కూడా 8,000 అలా పడుతుంది, మనకు దుపట్టా వచ్చి కూడా 2,200 అలా పడుతుంది. సో ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్, బెస్ట్ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే చేశారు చూడండి. అన్నీ హ్యాండ్మేడే, అన్నీ హ్యాండిక్రాఫ్ట్సే. సో అన్నీ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో లక్కీగా చూడండి మన ప్రోడక్ట్ కూడా ఉంది. ఇఫ్ యూ సీ, ఐ విల్ మేక్ ఏ క్లోజ్అప్ షాట్ ఆఫ్ మై ప్రోడక్ట్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఛాన్స్ రావడం గొప్ప. అండ్ మన ప్రోడక్ట్ డిస్ప్లే చేసుకోవడానికి సెలెక్ట్ అవ్వడం ఇంకా చాలా లక్కీగా ఫీల్ అవుతాను నేను. చూడండి, నేను ఈ ఈవెంట్ కోసమే స్టిక్కరింగ్ చేయించుకున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో. స్టిక్కరింగ్ అనేది కూడా కాల్ రాగానే ఆ 2 daysలోనే స్టిక్కరింగ్ చేయించాను.
సో ఈవెంట్ స్టార్ట్ అయింది, చాలా స్పీచెస్ వచ్చాయి. ఈ లోపల మళ్ళీ మనకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చి వేరే వాళ్ళందరూ కూడా నా ప్రోడక్ట్ చూశారు, కొంతమంది తీసుకున్నారు. చాలా వరకు అయితే మనకేంటి అంటే ప్రోడక్ట్ గురించిన నాలెడ్జ్ చెప్పాలి, వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఇలాంటి వాటిలో సేల్ తక్కువ ఉంటుంది, కాకపోతే మన ప్రోడక్ట్ అనేది బయట తెలుస్తుంది, ఓకే మన సంస్థ ఒకటి ఉందనేది తెలుస్తుంది అన్నమాట. ఆయనకి వ్యవసాయంకి పెట్టుబడి కావాలంటే నా దగ్గర నిలబడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇంత 20,000 కోట్ల రూపాయలు పేద మహిళల చేతికి వెళ్తుందంటే అది ఎంతో ఒక గొప్ప విషయం. ఆ ఒక గొప్ప విషయంని మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికే ఇటువంటి ప్రోగ్రామ్స్. అలాగే సార్ ఆధ్వర్యంలో మాకు కోట్ల విలువ ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్ అని ఇచ్చారు. ఇప్పుడు మీరు మీ ముందు ఎవరెవరు డిస్ప్లే చేస్తున్నారో మంగా కానీ శకుంతల కానీ వాళ్ళందరూ కూడా మా ఇందిరా మహిళా శక్తి బజార్లో సార్ ఫ్రీగా వాళ్ళకి షాప్ ఇవ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళకి శిల్పారామంలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప ఆర్టిస్టన్స్తో సహా మా మహిళలు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నారు. సార్ ఆధ్వర్యంలో మేము ఇంకా ఓన్లీ రాకెట్ మాత్రమే లాంచ్ చేయలేదు, సోలార్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నాము. ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు నిన్న మొన్ననే 150 బస్సెస్కి అమౌంట్ మేము ఇచ్చాము. ఇంకా ఈ సంవత్సరంలో 450 బస్సెస్ కూడా ఇవ్వబోతున్నాము. 600 ఆర్టీసీ బస్సెస్కి మేము మా మహిళలు మండల్ సమాఖ్య ఓనర్గా ఉంటున్నారు. సో ఇక్కడ మేడం వచ్చి డీటెయిల్గా తెలుసుకుంటున్నారు. అండ్ నా దగ్గర తను కూడా ఒక డ్రెస్ మెటీరియల్ పర్చేస్ చేశారు. ఇక్కడ వచ్చారు చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు సార్. సో ఇక్కడ ప్రోడక్ట్ గురించిన డీటెయిల్స్ అవన్నీ తెలుసుకున్నారు, చాలా అప్రిషియేట్ చేశారు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మనకి ఎలాంటి వారితో అసలు చూడడమే, ఎక్కడో క్రౌడ్లో చూస్తాం, అలాంటిది ఫేస్ టు ఫేస్ మాట్లాడమంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ సార్ గారికి మనం ఇచ్చిన తెలియరుమాలే హానర్గా వేశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కొన్ని పిక్స్ మీకోసం మేడంతో దిగినవి, ఇంకా అక్కడ వేరే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్ చేసిన వర్క్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మేడం గారు టీమ్ లీడర్స్కి హెడ్, చాలా అంటే చాలా కైండ్ హార్టెడ్ మేడం. బుక్స్ కూడా రాస్తారు, ఉమెన్కి సంబంధించిన బుక్స్, ఇంకొన్ని కథల బుక్స్ కూడా రాస్తారు. వెరీ వెరీ ప్లెజెంట్ హ్యూమన్ బీయింగ్, చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో కొన్ని అక్కడ దిగిన పిక్చర్స్, అక్కడ జరిగిన ఈవెంట్కి సంబంధించిన ఇమేజెస్ ఐ రియలీ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో ఇది ఒక నాకు చాలా అంటే లైక్ వెరీ మెమరబుల్ డే. వై బికాజ్ ఇది నాకు ఆల్రెడీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసేసారు, నా ఫ్లెక్సీస్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు, కానీ నాకు ఇన్ఫామ్ చేయడం 2 days బిఫోరే చేశారు. కానీ నాకు హెల్త్ బాగలేకుండా చాలా మెస్అప్ అయిపోయింది. అండ్ క్యాబ్ డ్రైవర్ది కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను అసలు. ఇంకొకసారి అసలు లేట్గా వెళ్ళొద్దు అనిపించింది. ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా కొంచెం ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. అండ్ ఇంట్లో కూడా ఇష్టం లేకుండా ఏ పని చేయొద్దండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఏదో నిజంగా సాధించాలని ఇంట్లో ఒప్పించి వస్తాం, కానీ వెళ్ళినా కూడా అసలు మైండ్ మన దగ్గర మన కంట్రోల్లో ఉండదు. మొత్తం ఏంటి మనం ఏమైనా తప్పు చేసామా, ఇష్టం లేకుండా వచ్చామో, అటు ఓకే అదే ఉంటుంది. సో ఎనీహౌ ఆ రోజు అలా జరిగింది చూడండి. ఇంకా వేరే అదర్ ఉమెన్స్కి చాలా బాగా వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ దే మేడ్, కొన్ని ఏమో సోర్స్ చేస్తారు. అండ్ చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాంటి వాటికి వెళ్తే నాకు చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది. లేదు వీఆర్ ఆల్సో నథింగ్ కాదు, ఐఎమ్ ఆల్సో సంథింగ్, నేను కూడా ఏదో ఒకటి చేస్తున్నాను. ఎంత చదువుకున్నాం కదండి, ఖాళీగా ఇంట్లో ఉంటున్నామా అన్న ఒక గిల్టీ ఉంటుంది. ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచి ఉమెన్, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ లొకాలిటీలో ఉన్న వాళ్ళు, నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. మనకన్నా ఇంకా సిటీస్లో ఉండకుండా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉంటారు. చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. గ్లోబల్ మార్కెటింగ్ లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో మనకి ఏదైనా ఆర్ట్ వస్తే మనం కూడా తప్పకుండా దాన్ని యూజ్ చేసుకోవాలి. మార్కెట్ లెవెల్కి తీసుకెళ్తే మంచి బిజినెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, లైఫ్ ఎందుకు అవుతుంది.
సో తప్పకుండా మనకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. సో నేను ఈ ఈవెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత మా వారికి అర్థమైంది ఇది చాలా మొండిది, తను ఏం చేయాలనుకుందో అది చేసేస్తుంది. సో ఇప్పటి నుంచి తనకి అపోజిట్గా నిలబడడం కంటే కొంచెం సపోర్ట్ చేయడమే బెటర్ అనుకున్నట్టున్నారు. సో నేను వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫొటోస్ పంపించిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ మా వారు స్టేటస్లో కూడా పెట్టుకున్నారు, ఇట్లా సీఎంతో దిగింది అని. మళ్ళీ మా ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా పెట్టారు, నన్ను అప్రిషియేట్ చేశారు. సరేలే ఎనీహౌ వద్దన్నా నీ హెల్త్ కోసమే కదా వద్దని చెప్పాను, కానీ యూ డిడ్ ఇట్. సో నువ్వు మొండివి, నీకన్నా ఆపోజిట్లో ఉండేది దానికన్నా నీకు సపోర్ట్ చేయడమే బెటర్ అని మొత్తానికి ఒప్పుకున్నారు.